లక్షల ప్రజాధనం చెత్తపాలు, రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము చెత్తపాలు అన్నట్టుగా నంద్యాల మున్సిపాలిటీలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో లక్షల రూపాయల వ్యయంతో చెత్త సేకరణకు తీసుకొచ్చిన వాహనాలు నేడు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త సేకరించే వాహనాలు చెత్త కుప్పలోకి చేరాయి. తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తను ఈ వాహనాలతో తరలించి నంద్యాలను గ్రీన్ నంద్యాలగా మారుస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు పత్తా లేకుండా పోయారు. పాలకులు లేకపోయినా ప్రజాధనాన్ని కాపాడవలసిన అధికారులు సైతం వాహనాల మరమ్మతులకు కానీ మెయింటెనెన్స్ ను కానీ పట్టించుకోకపోవడంతో కోట్లు విలువ చేసే ప్రజాధనం నేడు మూలబడి తుప్పుపట్టి ఎందుకు పనికి రాకుండా వ్యర్థంగా మారాయి. ఇప్పటికైనా ప్రస్తుత పాలకులు అధికారులు స్పందించి చెత్త సేకరణ వాహనాల్లో మరమ్మతులు చేయించి పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పడి ఉన్న చెత్తను తరలించాలని నంద్యాల పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.